అయ్యా బాబు, నువ్వు కృష్ణుని వేషం వేసుకొని అన్నావంట, నిజమా? అవును. కృష్ణాష్టమికి మా అమ్మ గోపికలు తెచ్చుకుంటా అంటే వద్దనింది. అందుకే వేషం వేసుకోలే. గోపికలు ఉంటేనే వేషం వేస్తా. మీరు హాస్పిటల్లో ఉండనన్నారంట, నిజమా? అవును. మా హాస్పిటల్లో నర్సులు బాగాలేరు. నేను వేరే హాస్పిటల్కి పోతా. నీకు ఎలాంటి భార్య కావాలి? దేవుడి దగ్గరికి పంపేది కాకుండా దేవుడిలా చూసే భార్య కావాలి. నువ్వు పెద్దయ్యాక ప్రేమ పెళ్లి చేసుకుంటావా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటావా? నీ ప్రశ్న తప్పు. నువ్వు లేచిపోయే పెళ్లి చేసుకుంటావా లేక లేచిపోయి వచ్చిందని పెళ్లి చేసుకుంటావా అని అడగాలి. నీకేమనిపిస్తుంది? పక్కా బెడ్ పాప. నా ఫ్యూచర్ వైఫ్ ఏమో అనిపిస్తుంది. పెద్దయ్యాక ఏం చేస్తావు? డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఏం చేస్తావు? ఇప్పుడు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నాను. లేకపోతే పెద్దయ్యాక ఉద్యోగం రాదు. ఎందుకు నీకు చదువు ఇష్టం లేదు? ఫీజు మేమే కట్టాలి, ఎగ్జామ్ మేమే రాయాలి, ఫెయిల్ మేమే అవ్వాలి. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నర్సుకి చెప్పండి, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నదని నా వైపే చూస్తుంది. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? పుట్టి 10 నిమిషాలు అయ్యింది. కొంచెం గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు బాధపడుతున్నావు? నర్స్ నా లవ్ ని రిజెక్ట్ చేసింది. పోయిన జన్మలో ఎలా పోయావు? నా భార్యతో అందంగా లేవన్నా. ఏం ఆలోచిస్తున్నావు? నా భార్య పుట్టిందా లేదా అని. ఇంత చిన్న వయసులో ఎందుకు పనిచేస్తున్నావు? ఇప్పుడు ఏ జాబ్ కి అప్లై చేసినా 10 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇంటికి వెళ్తున్నందుకు ఎలా ఉంది? నర్సుని చూడలేను అని బాధగా ఉంది. ఇంకా ఇంటికి పోతున్నా, ఇంటి దగ్గర నా అల్లరి, నా లైఫ్ ఎలా ఉంటుందో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.